నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గంలో రోడ్డు రోలర్తో అక్రమ మద్యం ధ్వంసం చేసిన సబ్ డివిజన్ పోలీస్ అధికారులు రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో 2021-22లో నమోదైన 92 కేసుల్లో పట్టుబడ్డ 1608 డీపిల్ ఎన్డీపీఎల్ మద్యం బాటిల్స్ 3688 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు తెలిపారు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ మద్యం ధ్వంసం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ లో డీపీఎల్ ఎన్డీపీఎల్ ఐడి లిక్కర్ కేసులో పట్టుబడిన బాటిల్స్ ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఆ కేసులో 2021-22 సంబంధించిన కేసులో కొన్ని రామచంద్రపురం సర్కిల్ మిగిలిపోవడం జరిగింది. వాటిని ఈరోజు ఇన్స్ట్రక్షన్ చేపట్టడం జరుగుతుందండి. మొత్తం 92 కేసుల్లో 1608 బాటిల్స్ 3688 లీటర్లు ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇది ఏఎస్ గారి సమక్షంలో చేయడం జరుగుతుందండి. జిల్లా ఎస్పీ గారి ఆదేశంలో మేరకు ఇది చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.